నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. గుట్టు కనిపెట్టే వరకు నిద్రించని గూఢచారుల బృందమే మొస్సాద్. ఇజ్రాయెల్కు నిఘా విభాగం ఒకానొక అంశం మాత్రమే కాదు, కేవలం నిఘా మాత్రమే అత్యంత అవసరం. శత్రువు గుట్టు మాత్రమే ఆ దేశానికి శ్రీరామ రక్ష. అనేక ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక కారణాల నేపథ్యంలో యూదుల వాగ్దత్త భూమి ఇజ్రాయిల్ ఏర్పడింది. ఇజ్రాయిల్ ఆవిర్భావం నాటికి ప్రపంచంలో వలస రాజ్యాల శకం ముగిసి జాతి రాజ్యాల ఆవిర్భావం అనివార్యమైంది. ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఎప్పుడు దాడికి దిగుతాయో తెలియని స్థితి. అత్యంత ప్రమాదకరమైన భూభాగంలో ఏర్పడిన దేశం ఇజ్రాయిల్. ఈ కారణంగానే ఇజ్రాయిల్ తొలి ప్రధాని బెన్ గరియన్ నిఘా విభాగ ప్రాధాన్యతను గుర్తించారు. 1948 మే 14న ఇజ్రాయిల్ ఏర్పడితే కేవలం 19 నెలల వ్యవధిలోనే 1949 డిసెంబర్ 13న మొస్సాద్ ఆవిర్భవించింది. ఇజ్రాయిల్ సరిహద్దులకు ఆవల మొస్సాద్ రూపుదిద్దుకుంది. ఏ దేశంలో మొస్సాద్ ఏర్పడిందో నేటికీ తెలియదు. ఉగ్ర సంస్థలకు వణుకు పుట్టించే మొస్సాద్ అర్థం చాలా సాధారణమైంది. మొస్సాద్ అంటే సంస్థ, ఆంగ్లంలో అయితే ద ఇన్స్టిట్యూట్ అని అర్థం. బలమైన సైన్యం లేదు, ఆయుధ సంపత్తి ఊసే లేదు, ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. చుట్టూతా పొంచి ఉన్న ఇస్లామిక్ దేశాలకు సుదీర్ఘ యుద్ధ అనుభవం ఉంది. చమురు బావుల నుంచి వచ్చే ఆదాయము ఉంది. ఏ క్షణమైనా ముప్పేట దాడికి పాల్పడినా ఆశ్చర్యం లేదు. పైగా పాలస్తీనా ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడా ఉంది. సోవియట్ రష్యా 2 ప్రపంచ యుద్ధాల్లో ఆరితేరి భూగోళాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యుద్ధాల మూలంగా పతనావస్థలో ఉన్న సంక్లిష్ట సందర్భంలో ప్రపంచ చిత్రపటంపై ఇజ్రాయిల్ ఆవిర్భవించింది. సుదూరంలో ఉన్న అమెరికా తమను రక్షిస్తుందన్న నమ్మకంతో మాత్రమే యూదులు ఇజ్రాయిల్ నేలపై అడుగు పెట్టలేదు. అమెరికాను కేవలం ఒక దన్నుగా మాత్రమే భావించారు. తమ ధైర్యం, త్యాగం మాత్రమే రక్షిస్తుందన్న తలంపుతో రక్తసిక్తమైన మాతృభూమిపై కాలు మోపారు ఇజ్రాయిల్ దేశస్థులు. ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే భయం. సరిగ్గా ఆ భయంలో నుంచే ఇజ్రాయిల్ ధైర్యాన్ని నేర్చుకుంది. పరస్పర విశ్వాసం కన్నా సమర్థత మాత్రమే రక్షిస్తుందని నమ్మింది. అంతేకాదు, 2వ ప్రపంచ యుద్ధంలో వాడి పడేసిన గుట్టల కొద్దీ ఆయుధాలను సేకరించి సరికొత్త ఆయుధాలుగా తీర్చిదిద్దింది. ఆయుధ ఉత్పత్తిలో వేగాన్ని, నాణ్యతను, విభిన్న ఆయుధాల అవసరాన్ని గుర్తించింది ఇజ్రాయిల్. యుద్ధ మైదానానికి ఓ తాత్వికత ఉంటుందని, ఆయుధాలను ఎడాపెడా వాడకూడదని, శత్రువు విశ్రాంతి సైతం ఉపకరిస్తుందని, నిఘా విభాగ పనితీరులో కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్లు వ్యవహరించడం కూడా భారీ ఉచ్చులు బిగించేందుకు కీలకంగా మారుతుందనే సరికొత్త బ్యాటిల్ గ్రౌండ్ ప్రిన్సిపల్స్ ప్రపంచానికి చెప్పింది మొస్సాద్. ప్రపంచంలో లిప్త కాలం కూడా నిద్రించని నిఘా విభాగం ఏదైనా ఉందంటే అది మొస్సాద్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దేశ విదేశాల్లోని టెక్నాలజీ స్టార్టప్లకు సైనిక పటాలాల అనుభవాన్ని మార్కెట్ చేసుకుంది అంటే ఇజ్రాయిల్ శ్రద్ధ, దూరదృష్టి ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. లెటర్ బాంబ్ను శత్రువుపైకి సంధించవచ్చని, గళ్ల తివాచీని పోలిన దాడి వ్యూహాన్ని రూపొందించవచ్చని నిఖార్సుగా నిరూపించింది కూడా మొస్సాదే. తాజాగా అంతర్జాతీయ జిహాదీ సంస్థ అల్ ఖైదా నంబర్ 2 నేత అబూ మొహమ్మద్ అల్ మస్రీని టెహ్రాన్ వీధుల్లో ఆగస్టు 7న కాల్చిపారేసింది ఇజ్రాయిల్ మొస్సాద్. ఈ వార్త ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూయార్క్ టైమ్స్కు తెలియడానికే 3 మాసాలు పట్టిందంటే మొస్సాద్ తన ఆపరేషన్ల విషయంలో ఎంత రహస్యాన్ని పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొస్సాద్ తన ఆపరేషన్కు ఆగస్టు 7ను ఎంచుకోవడానికి కూడా కారణముంది. 1998 ఆగస్టు 7న ఆఫ్రికాలో అమెరికా దౌత్య కార్యాలయాలపై అల్ ఖైదా భారీ ఎత్తున బాంబు దాడులు చేసింది. ఈ విధ్వంసానికి పథక రచన చేసింది అల్ మస్రీ అనే వాదనలు ఉన్నాయి. అంటే ప్రతీకారాత్మక ఒక రకమైన భయాన్ని కలగజేస్తుందని మొస్సాద్ తేల్చేసింది. అంతేకాదు, సైకాలజీని ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేసి ఫలితాలు సాధించిన ఘనత కూడా మొస్సాద్కే దక్కుతుంది. టెహ్రాన్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తన కూతురు మిరియంతో వేచి ఉన్న అల్ మస్రీని మొస్సాద్ డెత్ స్క్వాడ్స్ కాల్చేశాయి. మస్రీ కూతురు మిరియం బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ భార్య. ఇరాన్లో తిష్టవేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మొస్సాద్ కౌంటర్ టెర్రరిజం స్పై క్రాఫ్ట్ను మోహరించింది.
ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలో 3 విభాగాలుంటాయి. మొదటిది అమన్ మిలిటరీ ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ డిఫెన్స్ విభాగానికి సంబంధించిన ఆయుధ సరఫరా సమాచారం అమన్ పరిధిలోకి వస్తుంది. ఇక మరొకటి షింబెట్, దేశ అంతర్గత నిఘా బాధ్యత, కౌంటర్ టెర్రర్ యాక్టివిటీస్, కౌంటర్ ఎస్పియోనేజ్ అంటే గూఢచర్యానికి సంబంధించిన విభాగాలు దీని కిందకొస్తాయి. ఇక విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించే బాధ్యత మాత్రం మొసాద్ చేతిలో ఉంటుంది. మొసాద్ ఏర్పడిన నాటి నుంచి 1970 వరకు అధికారికంగా ఇజ్రాయెల్ రిపబ్లిక్లో భాగం కాదు. ఇజ్రాయెల్ పౌరులకు సైతం ప్రభుత్వం అధికారికంగా మొసాద్ తమ దేశానికి సంబంధించిన సంస్థ అని వెల్లడించలేదు. అంతర్గత రహస్యాలు తెలిస్తే ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం వస్తుందన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ తొలి ప్రధాని బెన్ గరియన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఉగ్రవాదుల ప్రవేశాన్ని ఇరాన్ నియంత్రించకున్నా, ఆ ఉద్దేశమే లేకపోయినా మొసాద్ మాత్రం ఒప్పుకోదు. సరిహద్దులను దాటి శత్రువులను తుదముట్టిస్తుంది. భూమండలంపై ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా మొసాద్ వారిని కలుగులోంచి లాగి ప్రతీకారం తీర్చుకుంటుంది. పాలస్తీనా వేర్పాటువాద సంస్థ హమాస్ మిలిటరీ విభాగం ఇజ్జత్ దిన్ అల్ ఖసమ్ బ్రిగేడ్కు ఆయుధ సేకరణ చేసే సీక్రెట్ ఏజెంట్ అల్ మబువా. మొసాద్ కంటపడకుండా దేశాలు పర్యటిస్తూ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను సేకరించాడు మబువా. అల్ మబువాను మట్టుబెట్టడం మొసాద్కు సవాల్గా మారింది. ఇజ్రాయెల్ 2008లో చేపట్టిన ఆపరేషన్ క్యాస్ట్ లీడ్ను గాజా స్ట్రిప్ నిప్పులు చెరుగుతూ తూటాలు కురిపిస్తూ తిప్పికొట్టింది. ఈ ఆయుధ సంపత్తి హమాస్ వద్ద ఉండడానికి కారణం అల్ మబువా అని మొసాద్ డైరెక్టర్ మీర్ దాగన్ గుర్తించాడు. దాగన్ స్వతహాగా ఫైటర్. అనేక ఆపరేషన్లను చేపట్టి ఊహించని చతురతతో విజయాలు కైవసం చేసుకున్నవాడు. దాగన్ కన్ను అల్ మబువాపై పడింది. అయితే అల్ మబువా దేశాలు మారుతూ ఉన్నాడని దాగన్ కనిపెట్టాడు. దుబాయ్, టెహ్రాన్, డమాస్కస్, సూడాన్, చైనా, సిరియా, అర్జెంటీనా, కైరో ఇలా ఒక్కచోట ఉండకుండా సంచరిస్తున్న మబువాను మట్టుబెట్టాలని మీర్ దాగన్ నిర్ణయించాడు. 2009 జనవరిలో మబువాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయాలంటూ మొసాద్ డెత్ స్క్వాడ్స్కు ఆదేశాలందాయి. డెత్ స్క్వాడ్స్ను కేజరియా ఆపరేటివ్స్గా వ్యవహరిస్తారు. కేజరియా ఆపరేటివ్స్ జనవరి మాసం ఆరంభంలో దుబాయ్లో మబువా ఉనికిని గుర్తించారు. మూమెంట్స్ను రికార్డ్ చేశారు. 2009 నవంబర్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మబువాపై విష పరీక్ష చేశారు. అది విఫలమైంది. అయితే డోస్ ఇవ్వడంలో పొరపాటు కారణంగానో మోతాదుకు సరిపడా మబువా తాగలేదో తెలియదు కానీ మొత్తంగా జాగ్రత్త పడిన మబువా డమాస్కస్ వెళ్లి వైద్యులను సంప్రదించాడు. మోనోన్యూక్లియోసిస్ విషాన్ని నీటిలో కలిపినట్లు వైద్యులు తేల్చారు. ఈ వైఫల్యం మొసాద్ డైరెక్టర్ మీర్ దాగన్కు మరింత కోపం తెప్పించింది. వెంటనే హిట్ స్క్వాడ్ను పురమాయించాడు దాగన్. 27 మంది సభ్యుల స్క్వాడ్ జ్యూరిచ్, రోమ్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఇలా భిన్న దేశాల గుండా దుబాయ్ చేరుకున్నాయి. అంతే, ఈసారి సరిగ్గా అదే దుబాయ్లో మబువా కడతేరిపోయాడు. 1960 నుంచి 1990 వరకు 4 కీలక మిషన్లను మొసాద్ విజయవంతంగా చేపట్టింది. 1960లో చేపట్టిన ఆపరేషన్ ఐహ్మాన్ అత్యంత కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదు హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది మొసాద్. ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం నాజీ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన ఆటో అడాల్ఫ్ ఐహ్మాన్ను అంతమొందించడం. అడాల్ఫ్ హిట్లర్ ఫైనల్ సొల్యూషన్ పేరుతో చేపట్టిన యూదు నిర్మూలనలో ఐహ్మాన్ కీలకంగా పనిచేశాడు. దీంతో మొసాద్ ఐహ్మాన్ని ఉరితీసి కసి తీర్చుకుంది. ఇక 1972లో మరో కీలక ఆపరేషన్ చేపట్టింది. దాని పేరు ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. మ్యూనిచ్ హత్యకు గురైన 11 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టు సభ్యులను పాలస్తీనా వేర్పాటువాద గ్రూపు హత్య చేసింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ చేపట్టింది. దేశ విదేశాల్లోని పాలస్తీనియన్లు లక్ష్యంగా చేసుకొని మొసాద్ దాడులు చేసింది. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ అత్యంత కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా మొసాద్కు ప్రఖ్యాతి తెచ్చింది. అదే ఆపరేషన్ ఎంటబే. ఇజ్రాయెల్ నిర్బంధించిన 40 మంది పాలస్తీనా మిలిటెంట్లను వదిలిపెట్టాలంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తైన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ PFLP-EO సంస్థ 248 మంది ప్రయాణికులున్న ఫ్రాన్స్ ఎయిర్బస్ జెట్ విమానాన్ని హైజాక్ చేసింది. ఉగాండాలోని ఎంటబే విమానాశ్రయంలో ఈ మొత్తం ఆపరేషన్ జరిగింది. కేవలం 90 నిమిషాల ఆపరేషన్లో 3 ప్రయాణికులు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోదరుడు లెఫ్టినెంట్ కల్నల్ యునాథన్ నెతన్యాహు ఉగ్రవాదుల చేతిలో హత్య చేయబడ్డాడు. 1981 జూన్లో ఇరాక్లోని అణు రియాక్టర్పై ఇజ్రాయెల్ వాయుసేన దాడి చేసింది.
బాగ్దాద్కు ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దాడిలో పెద్దగా నష్టం జరగకపోయినా మొసాద్ సాహసాన్ని ప్రపంచం కొనియాడింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిఘా సంస్థలకు, వ్యూహ సంస్థలకు, సైన్యాలకు ప్రామాణిక లక్ష్యంగా నిలుస్తోంది మొసాద్. మన దేశంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఏర్పాటు చేయాలనే సమాలోచనలు జరుగుతున్న రోజుల్లో రా వ్యవస్థాపకుడు రామేశ్వర్నాథ్ కావో మొసాద్ను సందర్శించారంటారు. 1991లో జమ్మూ కాశ్మీర్కు వచ్చిన ఓ ఇజ్రాయెల్ టూరిస్ట్ను జేకేఎల్ఎఫ్ కిడ్నాప్ చేసింది. సదరు టూరిస్ట్ మొసాద్ ఏజెంట్గా తేలడంతో రా జోక్యం చేసుకుని మరీ సంప్రదింపులు జరిపి ఇజ్రాయెల్ టూరిస్ట్ను విడిపించింది. టూరిస్ట్ వద్ద అర్జెంటీనా పాస్పోర్ట్తో సమస్యలు వస్తాయని గమనించి వేరే పాస్పోర్ట్ను తయారు చేయించి హుటాహుటిన ఇజ్రాయెల్కి పంపిందని రక్షణ రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. మొత్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశాలకు, ఉగ్ర కార్యకలాపాల బారిన ఉక్కిరిబిక్కిరవుతున్న అగ్రరాజ్యాలకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఎప్పుడు స్ఫూర్తి కేంద్రమే. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.